అక్కడ లాయర్ల వాదన కొంచెం ఉంటది, కానీ కోర్టు ఇప్పుడు వీళ్ళకి లాయర్లు ఉంటారు కదా, వీళ్ళు వాదిస్తారు కదా, సేమ్ వాదనే కదా వినిపించేది, ఆ తీర్పే చూపెడతారు, ఆ తీర్పునే చూపెడతారు. ఏదైనా సరే 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేసే ఈ కేసు అనగానే బెయిలబుల్. కాకపోతే ఇప్పుడు అలాంటి వాటిట్లో ఏం చేస్తారు, ఒకటైతే జరిగిపోయింది మొదటి 10 రోజుల్లో అయితే గనక విధ్వంసాలు జరిగిపోయినాయి, ఆస్తుల ధ్వంసమా, మనుషుల మీద దాడుల, ఇవన్నీ జరిగిపోయినాయి, శిలా విగ్రహాల ధ్వంసం ఇట్లాంటివి. ఇక వాట్ నెక్స్ట్, రెండో స్టెప్ ప్రతీకారం ఏంటి, హత్యలు చేస్తారా, హత్యా ప్రయత్నాలు కూడా జరిగినాయి కదా, 2-3 హత్యలు కూడా జరిగినాయి కదా, ఇక అయ్యే కొనసాగిద్దాం అనుకుంటారా, లేదు చట్టపరంగా అంటారా, నో డౌట్ తప్పే లేదు. అంటే ఈసారి నాయకులు టార్గెట్, ఇప్పుడు మొన్నటి వరకు అంటే కింది స్థాయి నాయకుల్ని కొన్ని ఆస్తులు ధ్వంసం చేశారు, ఈసారి ఏం చెప్తాడు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ టార్గెట్ జగన్ లేదు, అది వీళ్ళు ఎతకచ్చు, ఎతికి పట్టుకోవచ్చు, చూపించచ్చు. సహజంగా కోర్టులు వాటిట్లో మాత్రం అరెస్టులకి అలౌ చేస్తాయని నేను అనుకోను, 41A నోటీసులే అంటాయి. పాత కేసులు రీఓపెన్ చేయొచ్చు, హోంమంత్రి అంతా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, ఇవాళ బెయిల్ మీద ఉన్నారని మీరు సంబరపడద్దు, ఆ పాత కేసులు కూడా మేము ఓపెన్ చేస్తాం. బెయిల్ మీద ఉన్న వాటిట్లో ఏం చేయలేరండి, బేసిక్ గా బెయిల్ రద్దు చేయడం అనేటటువంటి కోర్టులు ఇష్టం, అది వీళ్ళు చెప్తే అయిపోవి. ప్రాక్టికల్ గా కేసులు రీఓపెన్ చేస్తానని చెప్పి, రీఓపెన్ ఇంకే ఉంది, కోర్టులో ఉన్న దాంట్లో రీఓపెన్ చేసేది ఉంటుంది, క్లోజ్ చేసి ఉంటే రీఓపెన్ చేస్తారు. నేను అనుకోవడం ఏంటంటే వైసీపీ వాళ్ళ హయాంలో క్లోజ్ చేసేసిన కేసులు ఏమైనా ఉంటాయి, తెలుగుదేశం టైంలో పెట్టినటువంటి కేసులు వైసీపీ హయాంలో ఏమైనా క్లోజ్ అయినవి ఉంటాయి, అవి రీఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఉంది నెల్లూరు కాకాని గోవర్ధన్ రెడ్డి దాకా కోర్టులో ఫైల్ మాయమైనవి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టి జరిగింది, అటువంటి ఏమన్నా మళ్ళీ రీఓపెన్ వాటిట్లో చేయడానికి ఏముండదు, అది కోర్టే